మేడ్చల్ జిల్లా కొర్రెమల పరిధిలోని బాలాజీనగర్ శ్రీ చైతన్య పాఠశాల ఆధ్వర్యంలో సైన్స్ ఫేర్ ప్రదర్శన అత్యంత వైభవంగా జరిగింది. గత 2 ఏళ్లుగా నిరంతరాయంగా ఈ విజ్ఞాన ప్రదర్శన నిర్వహిస్తూ విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏనుగు సుదర్శన్ రెడ్డి మాజీ ఎంపీపీ, వారితో పాటు బాలాజీనగర్ కాలనీ ప్రెసిడెంట్, స్వర్ణగిరి కాలనీ సభ్యులు, నారపల్లి ప్రభుత్వ వైద్యులు హాజరై విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు తమ అద్భుతమైన మేధస్సుతో ఆధునిక సాంకేతికతను మరియు మన సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రాజెక్టులను ప్రదర్శించారు. విద్యార్థులు తయారు చేసిన రోబో ప్రాజెక్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వారి సాంకేతిక నైపుణ్యం చూసి అతిథులు ఆశ్చర్యపోయారు. మన సంస్కృతిని చాటి చెప్పే సమ్మక్క సారక్క ఆలయం మరియు హిందూ సంప్రదాయం ఆలయాల నమూనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులను భావిశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడంలో ముందుంటోంది. ఈ సైన్స్ ఫేర్ ద్వారా విద్యార్థులకు విజ్ఞానంతో పాటు మన సంప్రదాయాలపై కూడా అవగాహన కల్పించడం అభినందనీయమని అతిథులు కొనియాడారు. నా పేరు మహేందర్. నేను 9వ తరగతి చదువుతున్నాను. నా వేషం కృష్ణుడు. నా పేరు శ్రీధర్. నేను 7వ తరగతి చదువుతున్నాను. నా పేరు బుర్ర కథ. నా పేరు సంపత్. నేను 7వ తరగతి చదువుతున్నాను. నాది బుర్ర కథ. నా పేరు హేమంత్. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మేము బుర్రకథ చెప్తున్నాం. carrot, finger, banana, tomato, finger, chop. కార్పొరేషన్ వస్తుంది. పోచారం డివిజన్లో కొర్రెమల ప్రాంతంలో ఉన్న శ్రీ చైతన్య స్కూల్లో సైన్స్ ఫేర్ అంటే చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు. స్కూల్ యాజమాన్యానికి, దాంట్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకి ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఏదైతే పిల్లలు స్టూడెంట్స్ వాళ్ళు తయారు చేసిన ఏదైతే ఎగ్జిబిషన్ సంబంధించినవన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి. అంటే సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, ప్రతి ఒక్క విషయాన్ని వీళ్ళు బాగా చేసిండ్రు. నేను ఇప్పుడు సైన్స్ ఫేర్లో చాలా ఏరియాలో అటెండ్ అవ్వడం జరిగింది, కానీ ఇలాంటి సైన్స్ ఫేర్ నేను చూడలేదని నిజంగా నేను గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి పిల్లాడు తను చెప్పిన విధానం, తను తయారు చేసిన విధానాన్ని బాగా చెప్పుకుంటూ ఈరోజు మన భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఇప్పుడు ఎలా ఉన్నాం, గత చరిత్ర కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడు సమ్మక్క సారక్క అనుకోండి, లేకపోతే కృష్ణుని గురించి అనుకోండి, ఇట్లా అనేక రకాలుగా పాతకాలం సంబంధించిన విషయాలు కూడా ఈరోజు అందరికి తెలిసే విధంగా వాళ్ళు సైన్స్ ఫేర్ నిర్వహిస్తున్నారు. సైన్స్ ఫేర్ నిర్వహించినందుకు యాజమాన్యానికి మరొకసారి నేను అభినందన తెలియజేస్తూ, మీరు ఇలాంటి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో ఒక గొప్ప స్కూల్గా ఈరోజు శ్రీ చైతన్య స్కూల్లో ఎదుగుతున్నది. పూర్తిగా ఇక్కడ ఉన్న స్థానిక అంటే ప్రజలను కానీ నాయకులను కానీ కోరుతాను, ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నందుకు ఈ స్కూల్ వారిని, వాళ్ళ ఉన్న తల్లిదండ్రులని, పిల్లల్ని అందరినీ అంటే ఆశీర్వదించి స్కూల్ కూడా మంచిగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మన ఇంట్లోని సంబంధించిన యజమాన్యాన్ని మరొకసారి అభినందన తెలియజేస్తాం. బెస్ట్ ప్రాజెక్ట్ చైతన్య భూపాత స్కూల్ బాలాజీనగర్ కొరంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సైన్స్ ఎగ్జిబిషన్ కి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ అన్న గారికి, బాలాజీనగర్ కాలనీ వాసులకి, అలాగే స్వర్ణగిరి కాలనీ వాసులకి, కొరంల వాసులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మాకు ఈ యొక్క సైన్స్ ఫేర్ లో ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ సరౌండింగ్ లో ఏ స్కూల్లో చూసినా గానీ ఇలాంటి ఫెసిలిటీస్ ఎక్కడ కూడా లేవు. హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేది ఇక్కడ ఫస్ట్ ఒక చరిత్ర సృష్టించింది. అలాగే AI రోబోటిక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంతకు ముందు కూడా ASC అనేది ఎగ్జామినేషన్ లో కూడా మా పిల్లలు 36 పథకాలు కూడా తీసుకురావడం జరిగింది. గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్, అలాగే టైకోండో కూడా నేషనల్ లెవెల్ ఛాంపియన్షిప్స్ ఉన్నారు.
ఇక అందులో స్పోర్ట్స్ అంటే ఇక్కడ శ్రీ చైతన్యకి పెట్టిందే స్పోర్ట్స్ కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్ స్టేట్ లెవెల్ ప్లేయర్స్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది అనమాట. అకాడమిక్ తో పాటు నాన్ అకాడమిక్ కావచ్చు, అకాడమిక్ కావచ్చు, ప్రతి ఒక్కటి మేము ఇద్దరం మా ప్రిన్సిపల్ బ్రహ్మచారి సార్ గారు కావచ్చు, నేను కావచ్చు, మా డైరెక్టర్ రమేష్ బాబు సార్ కావచ్చు, మా ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ఫెసిలిటీస్ మేము తక్కువ ఫీజులతో ప్రతి ఒక్క ఫెసిలిటీ ఇక విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. పేరెంట్స్ ని ఇక్కడ ఉన్న నేచర్ ప్రకారం చూసుకొని పేరెంట్స్ కి ఏ విధంగా ఇస్తే బాగుంటది అన్నట్టుగా తక్కువ ఫీజులోనే ప్రతి ఒక్కటి ఫెసిలిటీ ఇచ్చి మేము ఈ యొక్క శ్రీ చైతన్య స్కూల్ నుంచి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వచ్చిన ఒక పత్రికా విలేకరులకు అలాగే ప్రెస్ వారికి ప్రతి ఒక్కరికి నేను పేరున కృతజ్ఞతలు తెలియజేస్తుంది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఆల్ రెస్పెక్టెడ్ సుదర్శన్ రెడ్డి గారు, ప్రిన్సిపల్ గారు అండ్ చైర్మన్ గారు అండ్ పేరెంట్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మా బాలాజీ నగర్లో శ్రీ చైతన్య స్కూల్ ఆధ్వర్యంలో ఈ స్కూల్ పిల్లలందరూ కలిసి ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సైన్స్ ఫేర్లో ఇందులో అన్ని రకాల ఎంటిటీస్ని కవర్ చేయడం జరిగింది. లైక్ మన సాంప్రదాయాల గురించి, మన పండుగల గురించి, మనకి సాంకేతిక గురించి, టెక్నాలజీ అంటే రోబోటిక్స్ ఎలా అంటే అన్ని ఏరియాస్ని కవర్ చేసి చాలా అద్భుతంగా ప్రదర్శించారు. ప్రతి ప్రాజెక్ట్స్ చూస్తుంటే చాలా అబ్బురపరిచినాయి యాక్చువల్గా. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం సొసైటీలో ప్రకృతిని ఎలా వాళ్ళు వాడుకోవాలి, ఇప్పుడు చెత్త సార్ చెప్పినట్టు మనం చెత్త ఎలా చేయాలి, చెత్తను ఎట్లా సెగ్రిగేట్ చేసుకొని మనం మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇది మీ ఇదేదో స్కూల్ మీ కాలనీలో ఉంది కదా, ఈ కాలనీ వారికి మీరేం చెప్పారు? ఈ కాలనీ వారికి యాక్చువల్గా ఇలాంటి ఎగ్జిబిషన్స్ వల్ల మా కాలనీ వాళ్ళు చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి ఎగ్జిబిషన్ చూసి మా పెద్దవాళ్ళు అందరూ అంటే ఎలా మనం ప్రకృతిని కాపాడుకోవాలి, పరిశుభ్రత ఎలా ఉండాలి అనేది ఈ స్కూలు చేసిన స్టూడెంట్స్ చేసిన అన్ని యాక్టివిటీస్ తోటి మనం చూసి నేర్చుకోవాలి. చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఇలా ఆర్గనైజ్ చేయడం స్కూల్ మేనేజ్మెంట్కి, టీచర్స్కి దీని అంటే ఎంతో కష్టం ఉంటుంది, హార్డ్ వర్క్ ఉంటుంది, ఎంతో క్రియేటివిటీ ఉంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. Today we organized a science fair, a prestigious program. Science is nothing but it is not only the subject in the books, and also it is the way of understanding the world around us. Every invention or discovery leads to a small curiosity and asking a question why and how. Today our students shown their creativity and hard work and scientific skills by showing their projects and experiments. So they exhibited their projects and experiments. It leads to creativity and coordination and how to solve problems in the real life, and skill based education how can we learn they learned today. And also children improved a lot in all the subjects. We organize not only science subject, we give priority to all the subjects. That's what always I encourage my students to ask questions. Always we have two questions, and don't never give up learning also. They have to always learn something. So finally I am appreciating my hard work of our students and teachers and also parents by encouraging our students to success this program. Thank you very much. Thank you one and all. Sri Chaitanya Group of Schools, Balaji Nagar. We warmly welcome parents to join our growing school community. As trustees, we take immensely offering a balanced education that combines a strong academic excellence with comprehensive extracurricular and skill development programs. We believe in nurturing not only just scholars but also confidence and a responsible and successful future addresses. And admissions are open now in Sri Chaitanya Group of Schools, Balaji Nagar, Koramla. For kindly contacts 630 mobile number